అన్నయ్య మీకు హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మీరు మా ప్రాంతానికి మా సంఘ సహవాసానికి రావడం చాలా చాలా సంతోషం. మేము ధన్యులము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. థ్యాంక్ యూ అన్న. పొద్దున్నుంచి స్త్రీ పరిచర్య, స్త్రీ జీవితం, స్త్రీ మీద ఉన్నటువంటి ఆంక్షలు, స్త్రీకి వస్తున్నటువంటి రెస్ట్రిక్షన్స్, అది ఫ్యామిలీ లైఫ్ నుంచి కావచ్చు, సోషల్గా కావచ్చు, సంఘ జీవితం నుంచి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో వాటిలో కొన్ని మాత్రం మేము ప్రస్తావించి ప్రసంగాల రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. మేము కలిసి మిమ్మల్ని ఆ క్వశ్చన్స్ అడుగుతాము. సో మీరు వాటికి వాక్యానుసారమైన వివరణ తప్పకిస్తారని మేము నమ్ముతున్నాం. అలాగే మీలో ఎవరికైనా ఒకవేళ క్వశ్చన్స్ ఇంకా రైజ్ అవుతుంటే కూడా ఆ నెంబర్కి 6349 నెంబర్కి మీరు వాటిని వాట్సాప్ చేయొచ్చు. మొదటి ప్రశ్న, స్త్రీ వాక్యం చెప్పటం దేవుని దృష్టికి విరుద్ధమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? క్లుప్తంగా తెలియజేయగలరు. ఓకే, సో స్త్రీ వాక్య పరిచర్య చేయటం పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారయోగ్యమైతే, నాకు అంగీకారయోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు, నష్టము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని వాక్య పరిచర్య కోసం ఎన్నుకుంటాడా అన్నదే ప్రశ్న. వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు స్త్రీలను వాక్య పరిచర్య చేసినట్లుగాను, నాయకత్వం ఇచ్చినట్లుగాను మనకు కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఇందులో డౌట్ లేదు. ఉదాహరణకు రోమీయులకు రాసిన పత్రికలో ముగింపు మాటలు పలుకుతూ పౌలు కొందరి పేర్లు ప్రస్తావిస్తాడు. తన సహచరులుగాను, తన జత పనివారులుగాను, తనకంటే ముందున్నటువంటి నాయకులు, లేకపోతే తనకంటే ముందున్నటువంటి క్రైస్తవ నాయకులుగాను, సంఘ పరిచారకులుగాను, అలాగే తనతో పాటు శిక్షణ అనుభవించినటువంటి, జైలు శిక్షణ అనుభవించినటువంటి పనివారుగాను, సైనిక వర్గంగాను, ఇంకొక చక్కని పదం వాడతాడు. అదేమిటి అని అంటే, అపోస్తలులలో పేరెన్నిక కలిగినటువంటి వారుగాను స్త్రీలను ప్రస్తావించడం మనం చూస్తాం. సో అపోస్తలులు మొదలుకొని ప్రతి పనిలోనూ స్త్రీ పరిశుద్ధాత్మని చేత ఎంచబడింది. ఆమెను ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మధ్యలో నేను ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పడం వల్ల మా అభిప్రాయాలు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచిపెట్టేది లేదు, వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడకుండా ఉండేది లేదు. ఇకపోతే సంఘ క్రమంలో చాలామందికి క్రైస్తవ ఇళ్లల్లో స్త్రీలు బోధించవచ్చు, పిల్లల దగ్గర స్త్రీలు బోధించవచ్చు, స్త్రీల దగ్గర స్త్రీలు బోధించవచ్చు. కానీ పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి ఉన్న చోట పురుషులు మాత్రమే బోధించాలి అన్న ఒక రకమైన మానసికత ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రైమరీగా 2 టెక్స్ట్స్. ఒకటి మొదటి తిమోతిలో ఉన్నది, రెండవది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నది. ఇటువేమో 14, అటు 2వ అధ్యాయం. సో ఈ 2 అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంక్షలను తీసుకుని, పౌలు గారు అన్నటువంటి మాటలను తీసుకుని, స్త్రీకి బోధించే హక్కు లేదు, కేవలము నేర్చుకోవాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏ పుస్తకాన్నైనా సరే సందర్భంలోనే చదవాలి, ఏ పత్రికనైనా సరే దానికి ఉన్నటువంటి సందర్భంలోనే చదవాలి. 2 పత్రికలకు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులకు వేరు వేరు సమస్యలకు సమాధానంగా రాసినటువంటి పత్రికలవి. వాటిని రెండిటిని పౌలే రాసినప్పటికీ, పౌలు తన అన్ని పత్రికలలో స్త్రీకి ఎంత స్థాయిని తెచ్చాడు. ముఖ్యంగా రోమీయులకు రాసిన పత్రికను ఒక స్త్రీ చేతికిచ్చి పంపించాడు. ఆమె పేరు ఫిబే. ఆ ఫిబే కెంక్రియా అనేటటువంటి సంఘానికి ఆమె నాయకురాలు, పరిచారకురాలు అని పిలిచారు అనంటే నాయకురాలు అని పిలవటమే దాని అర్థం. ఎందుకు అనంటే క్రైస్తవ సమాజంలో పరిచారకులే నాయకులు, సెలబ్రిటీలు ఉండరు. క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలు ఉండరు, పరిచార్య చేసేవాళ్లే, పరిచారకులే నాయకులు అవుతారు. సో ఆమె ఆ రోజుల్లో, ఉదాహరణకు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కెంక్రియా దగ్గర ఉన్నటువంటి పౌలు దగ్గర నుంచి ఈ పత్రిక తీసుకుని ఎఫెస్కు వెళ్ళాలి. ఎఫెస్కు వెళ్ళి లేదా రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఈమె ఇవ్వాలి.
దాదాపు 350 నుంచి 400 మైళ్ళు ఉంటుంది. దాదాపు 350 నుంచి 400 మైళ్ళు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని ఒక స్త్రీ చేతికి అప్పజెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆమె బలహీన ఘటమైతే, ఒకవేళ ఆమె పురుషుని కంటే నిమ్నురాలైతే, ఒకవేళ ఆమె న్యూనతాభావంలో ఉన్న వ్యక్తి అయితే, ఒకవేళ ఆమెకు బుద్ధి మందగింపు అయితే, ఒకవేళ ఆమెకు కావలసినంత లేకపోతే ఆమె ప్రయాణానికి కావలసినంత ఆ ఆర్థిక స్థోమత లేకపోతే, అలాగే ప్రావీణ్యత లేకపోతే, అలాగే ఆయన రాసినటువంటి ఈ గ్రీకులో రాసినటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి భాష సిరియాక్ లేకపోతే అరమాయిక్ భాషలు మాట్లాడాలి, ఎందుకంటే కెంక్రియా అనే ప్రదేశం. కానీ గ్రీకులో రాసినటువంటి పత్రికను తీసుకొని వచ్చి చదివి వినిపించి దాని అర్థం చెప్పాలి. మీ ఇష్టం వచ్చినటువంటి దాన్ని మొదటి లేకపోతే రెండవ మందిరపు యూదా సమాజం అని పిలుస్తారు వీళ్ళని. మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ద్వీపాలు ఇవి. మధ్యధరా సముద్రం అన్నది మీరు ఒకసారి మీ సెల్ ఫోన్ చూపించండి. నేను ఆఫ్ చేయమని చెప్పను, ఆన్ చేయమని చెప్తాను. ఓకే, మ్యాప్స్లోకి వెళ్ళండి. మ్యాప్స్లోకి వెళ్ళండి. మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ మ్యాప్స్లోకి వెళ్తే ఇస్రాయేలు ప్రాంతానికి సిరియా ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం కనిపిస్తుంది మీకు. ఇటలీ అనే పటాలం ఇటువైపు ఉంటుంది, గ్రేకు దేశం ఉంటుంది, ఇటువైపు ఏమో ఆసియా ఖండం ఉంటుంది, అటువైపు ఏమో ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఈ మూడిటి మధ్యలో ఉన్నటువంటి ఒక సముద్రాన్నే మధ్యధరా సముద్రం అని పిలుస్తారు. వీలైతే చూపించండి లైవ్లో. సో ఈ మెడిటరేనియన్ సీకి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 400 మైళ్ళు ఒక స్త్రీ వెళ్ళాలి. ఆ రోజుల్లో అనగా సెకండ్ టెంపుల్, రెండవ మందిరపు యూదా సమాజం అంటే మొదటి మందిరం పడద్రోశారు, పడద్రోసిన తర్వాత తిరిగి కట్టారు. అలా తిరిగి కట్టినప్పుడు సాంస్కృతిక నేపథ్యంలో మార్పులు చేర్పులు జరిగాయి. ఎందుకు అనంటే గ్రెకో రోమన్ సామ్రాజ్యం ఇప్పుడు అక్కడ ఏలుబడి చేస్తోంది. ఆ గ్రెకో రోమన్ సామ్రాజ్యంలో ప్రజలు సాంస్కృతికంగా భిన్న భిన్న అభిప్రాయాల వైపుకు వెళ్ళారు. ఉదాహరణకు సద్దూకయులు, అలాగే పరిసయులు, అలాగే హేరోదీయులు, వీరు మాత్రమే కాకుండా హెలెనిస్టిక్ యూదులు ఉన్నారు. హెలెనిస్టిక్ యూదులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బహుదేవారాధకులు ఉన్నారు. బహుదేవారాధకులతో పాటుగా రోమా చక్రవర్తి అనేటటువంటి ఒక కల్ట్ ఉంది. అంటే రోమా చక్రవర్తే ఇప్పుడు దేవుడు అని చెప్పేటటువంటి కైసర్ అగస్తస్ అనే దేవుడి గురించి మాట్లాడేటటువంటి ఒక మతం. ఈ మతాల మధ్యలో ఒక స్త్రీని ఎన్నుకుని ఆమె చేతికి తను రాసినటువంటి ఒఫిషియల్ లెటర్ దాని మీద ఇది నేనే రాస్తున్నాను, నా సొంత చేత్తో రాస్తున్నాను, ఇదిగో ఈమె చేతికి ఇస్తున్నాను, ఈమెను మీరు గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు. అనంటే స్త్రీ ఒకవేళ నిమ్నురాలైతే, బలహీన ఘట్టమైతే, తక్కువైతే అలా చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నారు ఆయనకు అప్పటికే తోడుగా ఆయనతో పనిచేసిన వారు. సో పౌలు యొక్క దృక్పథము ఏదైతే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయో వాటిలో నుంచి అక్కడక్కడ ఏరుకొని చెప్పేటటువంటి దృక్పథం కాదు. పౌలు దృక్పథము స్త్రీకి సమానత్వమునిచ్చే దృక్పథం. అందుకనే ఆయన యునియా అనేటటువంటి స్త్రీని అపోస్తలులలో శ్రేష్టమైన లేకపోతే ప్రసిద్ధికెక్కిన అపోస్తలురాలుగా చెప్తున్నాడు. నాకంటే ముందున్న అని కూడా చెప్పాడు. అంత మాత్రమే కాదు, ప్రవచించండి అని చెప్పాడు. ప్రవచించటం అనంటే ఈరోజు మనకు టీవీల్లో కనిపిస్తున్నట్లు, లేకపోతే పెద్ద పెద్ద సభల్లో చేస్తున్నట్లు, రేపు నీకు కొడుకు పుడతాడు, లేకపోతే మీ భార్య ఎర్రచీర కట్టుకొనుంది, మీ ఇంట్లో టెంకాయలు వండుతారు రాత్రి, ఇట్లాంటివి కాదు. అవి కాదు ప్రవచనాలంటే. ప్రవచనం అంటే ఏంటంటే అధికారి ఎదుట నిలబడి నువ్వు తప్పు చేసావని చెప్పడం, అది ప్రవచనం. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తన పేరు చెప్పండి కళ్ళు మూసుకొని, అదే చేశాడు. అధికారము కలిగినటువంటి వ్యక్తి. ఏ అధికారం అంటే రాజులను సైతం శాసించగల, సరిచేయగల, తప్పుదిద్దగల, బుద్ధివాక్యము చెప్పగల అధికారం. అది కేవలము ప్రవక్తకే ఇచ్చాడు దేవుడు.
కేవలం ప్రవక్తకే. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి. స్వయంగా ప్రవక్త అయినటువంటి దావీదును తనకంటే ఎక్స్పీరియన్స్లోను తనకంటే అధికారంలోనూ తక్కువగా అనుకున్నటువంటి నాతాను అందరి ముందు, అనగా దాన్ని ఏమంటారు, కోఠి జరుగుతోంది. ఆ కోఠీలో అందరూ కూర్చున్నారు. ఆయుధదారులు రాజు పక్కన నిలబడుకున్నాడు. కానీ ఈయన వచ్చి పోతావరాను అని చెప్పాడు. దాట్ ఈస్ ఎ ప్రాఫిట్. అది ప్రవక్త అంటే. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన వారు ప్రవక్తలుగా అయ్యారు. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి బైబిల్లో. దిస్ ఈస్ ది ప్రిన్సిపల్. ఇదే ప్రిన్సిపల్. ప్రవక్త వెళ్ళి అభిషేకిస్తే రాజు అవుతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకిస్తాడు. ప్రవక్తను పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ప్రవక్త అవుతాడు. సమూయేలు అదే, యెషయా అదే, ఇర్మియా అదే. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి. ఓకే. సో 2వ అధ్యాయము ఆ అపోస్తలుల కార్యంలో మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మీ పిల్లలు మీ కన్యకలు ప్రవచిస్తారు అని చెప్పినప్పుడు పౌలు అదే మాటలను తీసుకొని 3 రకాలుగా ఏదైతే ఇశ్రాయేలీలు తమను తామును సుపీరియర్ అనుకుంటున్నారో, మొదటిది నేను స్త్రీని కాదు, రెండవది నేను అన్యులలో చేరిన పాపిని కాదు, మూడవది నేను స్లేవ్ అంటే బానిసను కాదు అని ఏదైతే అనుకుంటున్నారో ఆ మూడిటిని తీసుకుని ఇప్పుడు క్రీస్తు యేసునందు అబ్రహాముకు చేసినటువంటి ఈ గొప్ప, లేకపోతే అబ్రహాముకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం అనంటే ప్రపంచములను నీ ద్వారా ఆశీర్వదిస్తాను, ప్రపంచములను నీ ద్వారా తిరిగి నా సామ్రాజ్యముగా, నా రాజ్యముగా, నా కుటుంబముగా చేసుకుంటాను అని చెప్పిన ఆ వాగ్దానము యొక్క ఎయిర్స్ అంటే వారసులు ఇప్పుడు కేవలం యూదులు కాదు, ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పరిసయ్యులు కాదు, ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పురుషులు కాదు. ఎందుకు అనంటే ఆ రోజున్న సంస్కృతిలో వారసత్వం పురుషునికి మాత్రమే, స్త్రీకి రాదు. వారసత్వము పురుషునికి మాత్రమే. ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నది వంతు వేరు, వారసత్వము పేరు పురుషునికి మాత్రమే. కానీ పౌలు ఈ మూడిటి, వారసత్వం ఇప్పటికీ బానిసకు రాదు, స్త్రీకి రాదు, అన్యుడికి రాదు. కానీ ఆయన అంటున్నాడు ఇప్పుడు వారసత్వము, ఇప్పుడు అబ్రహాము యొక్క వాగ్దానానికి సంబంధించిన వారసత్వంలో స్త్రీ ఉంది. ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు, ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. ఇది పౌలు ఆలోచన. ఈ పౌలు ఆలోచనలో మిగిలినవన్నీ కూడా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇవన్నీ తీసుకుని పౌలు ఆలోచనను కొట్టేస్తామంటే కుదరదు. సో మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం, కొంచెం చాలా ఎక్స్ప్లెనేటివ్గా కొంచెం తీసుకున్నా కానీ సమయం, సూటైన సమాధానం ఏమిటి అని అంటే బేషుగ్గా వాక్య పరిచయం చేయండి, ధైర్యంగా వాక్య పరిచయం చేయండి. ఇంకా పాటలు పాడమ్మా, ఇంకా పాటలు పాడండి, ఆరాధించండి, ప్రార్థన చేయండి, వాక్య పరిచయం చేయండి, ప్రవచించండి, అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడుకొని న్యాయం మాట్లాడండి, చదువును గురించి మాట్లాడండి, వాక్యమును గురించి మాట్లాడండి, అవగాహన గురించి మాట్లాడండి, పిల్లలను పెంచడంలో మాట్లాడండి. ఏమన్నారు? సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంది, స్త్రీ అని పురుషుడిని తేడా లేదు ఇప్పుడు. సో మనం ముఖ్యంగా క్రైస్తవ సమాజం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్న వస్తోంది, కానీ 6 శతాబ్దాల తరువాత క్రైస్తవ సమాజంలోని ఒక నాయకురాలు, ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఖదీజా అనే ఆమెను ముహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు? క్రీస్తు శకం 600లో. ఇప్పుడు మనం ఎప్పుడున్నాం? క్రీస్తు శకం 2000లో. ఆ రోజుల్లోనే అంత వ్యాపారవేత్తలను తయారు చేసినటువంటి క్రైస్తవ సమాజం, ఆ రోజుల్లోనే రాజుల ఎదుట నిలబడుకొని ప్రవక్తనులుగా ప్రవచించి వారిని సరిచేసిన క్రైస్తవ సమాజ స్త్రీలు ఈరోజు నిలబడుకొని మేము వాక్యం చెప్పచ్చా, మేము బైబిల్ స్టడీ చేయొచ్చా? ఎక్కడున్నాం మనం వెనక్కి వెళ్ళకూడదు, ముందుకెళ్ళాలి. రైట్, ముందుకెళ్దాం.
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారన్న. చారిత్రాత్మకంగా కూడా చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీని మీద విజయప్రసాద్ రెడ్డి గారి స్పందన ఒకసారి. నా స్పందన ఏం లేదు, ఆయన చాలా చెప్పేశారు. ఇంకా అంతకుమించి చెప్తే వాళ్ళకి బోరు కొడుతుంది. ఒక్క మాట మాత్రం చెప్తానన్న, స్త్రీలను వాళ్ళ గొంతు మూసేయటం, వాళ్ళ నోరు నొక్కేయటం అనేది ఈరోజు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇందాక కూడా నేను ఒక మెసేజ్ చెప్పాను. ఆ మెసేజ్లో నేను మాట్లాడుతూ, ఇక్కడ బాప్తిస్మం పొంది మీ భర్త బాప్తిస్మం పొందకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఉన్నామని చెప్పారు. బేసిక్గా సంఘాల్లో స్త్రీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భర్తలు మారు మనసు పొందిన వాళ్ళు ఉండరు, వీళ్ళే మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లల్లో అందరూ ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు పురుషులే. ఇప్పుడు తల్లి పురుషులకు వాక్యం చెప్పొచ్చా అనే ప్రశ్న వస్తే, బిడ్డలు వాళ్ళు తల్లి బిడ్డలకు వాక్యం చెప్పొచ్చా అంటే చెప్పొచ్చని ముక్త కంఠంతో క్రైస్తవ్యం అంతా చెప్తోంది. అక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ లేవట వాళ్ళకి. ఇక్కడ కూడా వాళ్ళు ఏమంటారంటే, తీతు పత్రిక 2వ అధ్యాయంలో మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము అంటాడు పౌలు భక్తుడు. మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించుము అంటాడు. సో ఈ మంచి ఉపదేశం అనేది ఏదైతే ఉందో దీన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు అంటున్నారు కొంతమంది వాదించేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కానీ సంఘానికి చెప్పరాదు అంటారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇంట్లో వాళ్ళు సంఘానికి వెళ్ళినప్పుడు సంఘంలో చిన్న మొక్క ఇంట్లో ఉన్నట్టేగా. అంటే సంఘాన్ని ఒక ప్లేట్ అనుకుంటే పోని, మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఒక 4 పిల్లలు, నీ కడుపున పుట్టిన మగపిల్లలు ఉన్నారనుకుంటే, ఈ మగపిల్లలకు ఒకవేళ నీ భర్త ఇంకా అన్ఫిట్ కాబట్టి, ఇంకా నీ భర్తకి బైబిలే తెలియదు కాబట్టి, అవిశ్వాసాలు ఉన్నాడు కాబట్టి, ఈ 4కి నువ్వు ఇంట్లో వాక్యం చెప్పే తల్లిగా ఉన్నావు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మరలా సంఘంలోనేగా కలపాలి ఈ 4ని. అప్పుడు ఈ సంఘంలోని ఒక చిన్న ముక్కతో ఈ తల్లి చెబుతున్నప్పుడు, ఈ సంఘంలో ఉన్న పురుషుల కంటే కూడా ఈమె జ్ఞానవంతురాలు అయితే మీరు చెప్పినట్టు ఫీబే లాగా, ఒక ప్రిస్కిల్ల లాగా. ప్రిస్కిల్ల అపోల్లోకి వాక్యం నేర్పించడంలో తాను కూడా ఒకతే. ఎఫెస్సులోనే జరిగింది, తాను కూడా ఒకతే. తిమోతి సంఘమే అది. సో అంటే ఇప్పుడు ప్రిస్కిల్ల ద్వారా పౌలుతో పాటు సమానమైన స్తంభంగా ఎంచబడినటువంటి అపోల్లో రెడీ అయ్యాడంటే, అకుల అండ్ ప్రిస్కిల్ల ఇద్దరి ప్రస్తావన రావాలి అక్కడ. ఇద్దరి కష్టం ఉంది అక్కడ. సో అంటే ఇప్పుడు అపోల్లో కట్టే సంఘాలన్నిటికీ మీకు ఇంత లోతైన జ్ఞానం ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు సార్ అపోల్లో గారు అని మనం అడిగితే, అకుల అని ఒక్క పేరే చెప్పడు, ప్రిస్కిల్ అని కూడా చెప్తాడు. అవును, రైట్. సో కాబట్టి స్త్రీలు వాక్యం చెప్పొచ్చు అనే మీ ఆలోచనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం. మా ఫ్యామిలీ నుంచి 2 స్త్రీలతో వాక్యం చెప్పిస్తున్నాం ఆల్రెడీ. సో మీరు ఏకీభవిస్తున్నారని నాకు తెలుసు, నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి. అయితే ఇప్పుడు చెప్పారు కదా, మీ ఇంట్లో నుంచి 2తో వాక్యం చెప్పిస్తున్నానని. ఇలాంటి వాళ్ళు ఎక్కువ రావాలి. అవును, సమాజంలో. ఇది పురుషాధిక్య సమాజం. భారతీయ సమాజం అన్నది అన్ని భారతీయ సమాజంలో కూడా అందరూ కాకపోయినా మెజారిటీ వర్గం పురుషాధిక్య సమాజం. అంటే పురుషులు పెత్తనం చలాయించేటటువంటి, కనీసం చూపించడానికి. ఇళ్లలో ఆ పెత్తనం ఎవరితో అందరికీ తెలుసు, అంటే చెప్పాలి అది కూడా ఒక మాట. పురుషాధిక్య సమాజం. పురుషాధిక్య సమాజంలో స్త్రీని ముందు నిలబెట్టే బాధ్యత పురుషుందే. మనమే తీసుకోవాలి. మనమే తీసుకుని వాళ్ళ వెనక నిలబడుకుని వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు పెట్టాలి. మీరు చెప్పిన ఇంకొక డీటెయిల్ అక్కడ యాడ్ చేస్తాను, ఎందుకంటే చర్చ మంచి రసవత్తరంగా వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు సంఘము అన్న దాని నిర్వచనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సమస్యలు రావు. సంఘములలో అని అన్నాడు ఆయన, పౌలు గారు. సంఘములలో అని అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. సంఘములలో అని అంటే వేరు వేరు ద్వీపములలో అని, వేరు వేరు ద్వీపముల్లో ఉన్నటువంటి సంఘాలలో, ఆ ఫెయిత్ కమ్యూనిటీస్లో అని దాని అర్థం. అన్ని చోట్ల కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇది అని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటినీ ముడివేసేటటువంటి సంస్కృతి ఒకటే. ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, దానికి హిస్టారికల్ నేపథ్యం కనుక తీసుకుంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా డెల్ఫీ అనే దేవతను ఆరాధించేటటువంటి సమాజం, బహుదేవర్తారాధన అనేటటువంటి సమాజం. అందులో పురుషాధిక్య సమాజం అయినప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి
పూజారిణులుగా ఎంచబడుతున్నటువంటి స్త్రీలు. ముఖ్యంగా ఈ విషయం గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ టు అండర్స్టాండ్. అంటే పౌలు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటానికి ఇదొక తాళపు చెవి. అక్కడ ఉన్నటువంటి ఈ ద్వీపాల్లో ఎఫెసు తీసుకోండి, కొరింథు తీసుకోండి, కొలస్సి తీసుకోండి, లేకపోతే స్మిర్న తీసుకోండి, పెర్గమ తీసుకోండి, ఇవన్నీ కూడా మధ్యధరా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి చోట కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఏంటా టెంపుల్స్ అంటే ఏంటా మందిరాలు అనంటే, ఆ మందిరాలలో తమ శరీరములను పూజార్పితములుగా, దైవార్పితములుగా, దేవదాసీలుగా అర్పించుకున్నటువంటి పూజారిణులు ఉండేవారు. ఒకరు ఇద్దరు కాదు. ఇది మన దేశంలో కూడా ఉంది, అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నదే. మన దేశంలో మా రాజు అయితే ఒక జిల్లాకే పేరు పెట్టాడు, జోగులాంబని, అప్పట్లో ఉన్న రాజు. సో అదొక దరిద్రం. ఆ దరిద్రాన్ని మనం తెచ్చుకుని ఇక్కడ కూడా చేశాం. ఆ దరిద్రంలో భాగంగా వారికి నేర్పినటువంటిది ఏమిటి అని అంటే, వారు వెంట్రుకలను విరబోసుకోవాలి. ఎంత రింగులుగా పొడవుగా వెంట్రుకలు విరబోసుకుంటే అంతగా పురుషులను ఆకర్షించటం కోసం. ఇది చరిత్ర, ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు. యూ కెన్ రెఫర్ టు ఎనీ హిస్టారికల్ బుక్ అబౌట్ డెల్ఫీ, ఎనీ హిస్టారికల్ బుక్ అబౌట్ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఇన్ 1st or 2nd century. దేవదాసి వ్యవస్థ క్రీస్తు పూర్వం 2 లేదా 3 శతాబ్దాల నుంచి క్రీస్తు శకం 3-4 శతాబ్దాల వరకు ఇది నడిచింది. కొరింథు పట్టణంలో కూడా ఫేమస్. కరెక్ట్. ఇవన్నీ కొరింథు మొదలుకొని ఆ ద్వీపాలన్నింటిలో ఉన్నదే. సో అలాంటి స్త్రీ పెత్తనం చేస్తోంది ఎక్కడ? సంఘాల్లో. ఇప్పుడు ఏ సంస్కృతి నుంచి అయితే వచ్చిందో అదే సంస్కృతిని క్రైస్తవ సమాజంలో కూడా తీసుకొస్తూ ఉంటే పౌలు అన్నాడు, నువ్వు మాట్లాడొద్దు ఎక్కువ అన్నాడు. అది దానికి ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యాన్ని విడిచిపెట్టేసి నువ్వు మాట్లాడకూడదు అని అంటే మీరు అనండి, సరే ఓకే అని మీరు మాట్లాడండి. ఇప్పుడు నేర్చుకోమన్నాడు, నేర్చుకోకుండా మాట్లాడకూడదు. నేర్చుకోకుండా ఎవరో మాట్లాడకూడదు. నేర్చుకున్న తర్వాత ఎందుకు మాట్లాడకూడదు? ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్. మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్లోజివ్ అంటే విస్ఫోటనం. నేర్చుకోండి అని స్త్రీలకు చెప్పటం విస్ఫోటనం. ఎందుకు అనంటే, అంతకు ముందు రోమా సామ్రాజ్యం ఏం చెప్పింది అంటే 11 రకాలైనటువంటి ప్రజలకు, అంటే రోమా రాజ్య పౌరులకు 11 రకాలైనటువంటి వసతులు ఇచ్చి వారిని స్వతంత్రులుగా చేస్తాను అని చెప్పింది. గ్రీకులు అదే చెప్పారు, కానీ వాళ్ళ నంబర్ వేరు. వీళ్ళెవరూ కూడా స్త్రీకి అది ఇవ్వలేదు. చదువు అనేటటువంటి, నేర్చుకోవటం అనేటటువంటి ఏ సంస్కృతిలోనూ కూడా అప్పటి వరకు యూదా ప్రాంతాన్ని ఏలినటువంటి ఏ సంస్కృతి కూడా స్త్రీని నేర్చుకోమని చెప్పలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరియను నువ్వు కరెక్ట్గా ఎన్నుకున్నావు, కూర్చొని నేర్చుకో అని చెప్పిన తర్వాత, మార్తతో ఆ మాట చెప్పిన తర్వాత, సలోమిని నిలబెట్టిన తర్వాత, తన సొంత తల్లి అయినటువంటి మరియను నిలబెట్టిన తర్వాత, మగ్దలేనే మరియను ఆశీర్వదించిన తర్వాత, ఈ పరంపర, ఈ ఆలోచన విధానం పౌలు వరకు సోకింది. పౌలు అంటున్నాడు నేర్చుకోండి అని అంటున్నాడు. ఎందుకు నేర్చుకుంటారు? ఇంట్లో పోయి రొట్టెలు ఎత్తుకోవటానికా? కాదు, చెప్పటానికే. ఎందుకు నేర్చుకుంటారు? నేర్చుకున్న వాళ్ళు చెప్పటానికే నేర్చుకుంటారు. అన్న, నేను ఒక మాట అడగదా అనుకుంటున్నాను, అడ్డొస్తున్నాను. ఇంట తమ భర్తలను అడిగి నేర్చుకునే వెళ్ళను అన్నాడు. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? అందరు భర్తలు నేర్పించే స్థాయిలో ఉంటారంటారా? మరి దాన్ని ఎలా, మరి ఆ మాటను ఎలా తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవ్యం? ఎక్సలెంట్ క్వశ్చన్. నేను చెప్పిన నేపథ్యాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకొని ఆలోచిస్తే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమిటి అని అంటే, తమ భర్తలు లేకపోతే పురుషులు, మిగిలిన పురుషులు కూడా మాట్లాడుతుంటే వాళ్ళను ఆపి వ్యర్థమైనటువంటి ఫిలాసఫీ, వ్యర్థమైనటువంటి వంశావళి, ఇవి చెప్పేటటువంటి ఒక కల్ట్ బయలుదేరింది. ఆ కల్ట్ తెలుసుకోకుండానే, నేర్చుకోకుండానే, లా గురించి తెలీదు, క్రీస్తు గురించి తెలీదు, సంఘము గురించి తెలీదు, కానీ లబలబలబలబల వాగాలి. ఎందుకు అనంటే, ముఖ్యంగా భర్తలు కోల్పోయినటువంటి విధవరాండ్రు ఎవరైతే 50 కంటే తక్కువ వయసులో ఉన్నారో
అలాంటి వాళ్ళను వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకు తర్బీదిస్తే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అమలక్కలను చేర్చడం మొదలెట్టారు. ఆ అమలక్కలు వచ్చి సంఘాల్లో మిగిలిన వాళ్ళు ఎవరిని మాట్లాడనివ్వకుండా వీళ్ళే మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, నువ్వు ఆగమ్మా, ఇంటికి వెళ్ళి మీ భర్తల దగ్గర నేర్చుకో అని చెప్పాడు. ఆ సందర్భాన్ని తీసుకొని వచ్చి యూనివర్సల్గా ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలన్నా మీ ఆయన దగ్గర నేర్చుకోవాలి అని అంటే, మీ ఆయన బహుశా ప్రభువుని గురించిన అవగాహన లేనివాడు అయి ఉండొచ్చు. మీ ఆయన బహుశా కొన్నిసార్లు అసలు సంఘమే అవిశ్వాస అయి ఉండొచ్చు. మీ ఆయన బహుశా తాగుబోతు అయి ఉండొచ్చు. సో దాని అర్థం ఏంటంటే, తాగుబోతైనా సరే నువ్వే నేర్పాలంటే తాగడం నేర్పుతాడు, కొట్టేవాడైతే కొట్టడం నేర్పుతాడు, తిట్టేవాడైతే బూతులు నేర్పుతాడు. అది కాదు మొగుడు దగ్గర నేర్చుకోవాలి అని అంటే, ఆ వ్యక్తి ఒకవేళ తర్బీదు పొంది సంఘములో విశ్వాసై నాయకత్వంలో ఉంటే, నువ్వు ఆయన నాయకత్వాన్ని నువ్వు కాదు నేను నీకంటే గొప్ప అన్న ప్రేలాపనలు చేయొద్దు. ఇంటికెళ్ళి మనశ్శాంతిగా నీ భర్త దగ్గర నేర్చుకో అని చెప్తున్నాడు. చాలా స్పష్టంగా ఉన్న వాటిని మనం లిటరల్గా తీసుకుని వాటిని చెరిపేసి మన మనసులో ఉన్నది తీసుకొచ్చి మన సాంస్కృతిక నేపథ్యాన్ని తీసుకొచ్చి వాక్యం పైన పెడతాం. అలా చేయకూడదు. రైట్. ఒక ప్రశ్న వచ్చింది. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అన్న. ఆడియన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, నేను చదువుతాను. ఆ అమ్మాయి పేరు గ్లోరీ ఏంజల్, గోకవరం నుంచి మనకి పెట్టారు క్వశ్చన్. అపోస్తులలో అందరూ పురుషులే ఉన్నారు, స్త్రీలు లేరు, కావున స్త్రీ సువార్త చెప్పడం క్రీస్తుకు ఇష్టం లేదు అని నాతో చాలామంది వాదించారు. ఇది నిజమా? వివరించగలరు? రైట్. మీరేమంటారు? మీరు చెప్పండి అన్న. నేను చెప్తాను, మీరేమంటారు చెప్పండి. నన్ను ఆపలేరు అసలు, చెప్తానే ఉంటాను. నా భార్య అంటది, వీడు పెద్ద వాగుడుకాయి, మొదలు పెడితే మాటతోనే ఉంటాడు అంటది. కాబట్టి నేను కొంచెం గాలి పీల్చుకుంటాను. మీరేమంటారు? అపోస్తులు వాక్యం ప్రకటించారు, అపోస్తులు క్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. అయితే అపోస్తులతో పాటు చాలామంది స్త్రీలు మనకి కనిపించరు, కానీ చాలామంది స్త్రీలు సపోర్ట్ ఇచ్చారు సువార్త పరిచర్యలో. వాళ్ళ పేర్లు చాలా లిఖితమయ్యాయి బైబిల్ గ్రంథంలో. సో ఇదొక్కటి అపోస్తులకు మాత్రం సంబంధించిందని నేను అనుకోవట్లేదన్న. ఓకే. సో రోమా పత్రికలో నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటి యునియా అనే స్త్రీని అపోస్తలులుగానే పిలిచారు. ప్రసిద్ధికెక్కిన అపోస్తలులలోనే ప్రసిద్ధికెక్కిన అంటే ఒక 11 మంది అపోస్తలు ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా. సో అపోస్తలులుగా స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే, వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్య పరిచర్య చేయమని చెప్పలేదు. ప్రతి ఒక్కరూ అపోస్తలుల ద్వారా వాక్యం విన్న మనము వాక్య పరిచర్య చేయాల్సిందే. సో వాక్య పరిచర్యకు అపోస్తలత్వానికి, సువార్త పరిచర్యకు అపోస్తలత్వానికి సంబంధం లేదు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. సంబడి దట్ ఈస్ సెంట్, పంపబడినవాడు. క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలులని పిలుస్తారు. ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను. ఏంటి ఇంతకు సువార్త అంటే? మనం చెప్పే సువార్త ఏంటి? మరణం చచ్చిపోయింది, ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా. అంతే కదా. మొట్టమొదట పునరుత్థానం అపోస్తలులకు తెలియజేసింది ఎవరు? మగ్దలేనే మరియా, స్త్రీ అన్న కదా. సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి ఉంటదన్న. కరెక్ట్. వాళ్ళు నమ్మలేకపోయారు. కరెక్ట్. అంటే అపోస్తలులకే అపోస్తలురాలు పంపబడింది. నీకు అర్థమవుతుందా? ఆ పదం వెనకున్నటువంటి అర్థం అది మనం అర్థం కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్. ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని, ఒకవేళ ఓట్లు ఉంటే, ఆ రోజుల్లో లేవు, ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే, ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క. అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నేను వారికి ఇంతకుముందే చెప్పినట్లు గలిలియలో వాళ్ళని కలుస్తాను, వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు. సో యేసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన
ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా, తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరిని ఎన్నుకుంటున్నాడు? స్త్రీని ఎన్నుకుంటున్నాడు. ఇదే సందర్భంలో ఒక మాట అంటారన్న, సారీ అన్న, అందులో అంటారు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను అని ఉంటుంది. అంటే అపోస్తలులు చాలామంది ఆనాడు పురుషులు నమ్మలేదు అనే మాట రాయబడింది. కరెక్ట్. అదే మాట మత్తయి సువార్తలో కూడా ఆయన తిరిగి లేచి వారికి అందరికీ కనిపించి వారిని రమ్మని 500కు పైగా మంది ఎదుట కనిపించిన తర్వాత కూడా చాలామంది ఆయన్ను ఆరాధిస్తే కొంతమంది సందేహించారు. సందేహించేవారు పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కానీ ఆయనను కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు. స్త్రీలు అక్కడే ఉన్నారు, స్త్రీలు చూస్తూ ఉన్నారు. నిజమైన లేకపోతే సిలువ యొక్క యాగానికి, సిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు, ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, నేను కాదనట్లేదు. కానీ అక్కడే ఉన్నారు, రొమ్ములు బాదుకొని ఏడ్చిన స్త్రీలు. వారు చెప్పేది సువార్త కాకపోతే ఇంకేంటి? సో గ్లోరీ నా అమ్మాయి పేరు గ్లోరీ గారు బేషుగ్గా సువార్త చెప్పండి, నోరు తెరిచి సువార్త చెప్పండి. నాకు తెలిసినంత వరకు ప్రభువు సువార్త సేవలో, అతి ముఖ్యంగా సువార్త సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు. ఇది నా వ్యక్తిగత అనుభవం. పురుషులు నిలబడుకుని వాక్యం చెప్పటంలో వారిని ప్రభు వాడుకుంటున్నాడు చాలా సంవత్సరాలుగా, చాలా ఏండ్లుగా. కానీ స్త్రీలు ఇళ్లలో వాళ్ళు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు పనిచేసే చోట తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, దానివల్ల కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చారు. సో డోంట్ స్టాప్, కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. ఇంకా స్త్రీలు ఇంటి దగ్గర సపోర్టివ్గా ఉంటేనే పురుషులు చక్కగా వాక్య పరిచర్యలో కూడా ఎదగగలరు, బ్యాక్ బోన్గా ఉంటే. ఒక్క విషయం ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా ఈ పదం ఉపయోగించారు కాబట్టి నేను అక్కడ మీతో ఏకీభవిస్తూ దాన్ని కొంచెం పొడిగించాలనుకుంటున్నాను. సపోర్టివ్గా ఉండాలి. నా భార్య నాకు సపోర్టివ్గా లేకపోతే నేను చేసే పనిలో బహుశా పావు వంతు కూడా చేయలేను. అది 100%, అందులో డౌట్ లేదు. నా భార్య, నేను జస్ట్ ఫేస్, నా భార్య ఇంజిన్, అందులో డౌట్ లేదు. కానీ ఇది చెప్పి మాకు మీరు లేని అధికారం ఇస్తారు. మళ్ళీ చెప్తా, ఇవి చెప్పి మాకు లేని అధికారాన్ని మీరు మాకు ఇస్తారు. అంటే నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అంతే, నేను మెయిన్ యాక్టర్ అనుకుంటాను. నేను ఇక్కడ ఫీల్ అయిపోతుంటాను. నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అమ్మా, నువ్వు వెనకుండు, మేము ఉన్నాం ఇక్కడ, మేము చూసుకుంటాం అనుకుంటారు. అలా కాదు. మీరు మెయిన్ యాక్టర్ కూడా. సపోర్టింగ్ యాక్టర్గా నేను ఉండాలి నా భార్యకి వెనక, సపోర్టింగ్ యాక్టర్గా మీ ఆయన కూడా ఉండాలి మీ వెనక. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. నేను చెప్పేది అదే. మీరు సపోర్ట్ చేయండి, అందులో చేయాలి. సాటి అయిన సహకారిగా ప్రభు మిమ్మల్ని చేశాడు. దాని అర్థం మేము మీకు సహకారం కాదని కాదు, మేము సహకారంలోనే ఉండాలి. అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నానన్న. గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ, భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు. మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి? కుటుంబ విషయంలో, పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి? అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరం ఉన్నాం, మన పూర్వీకులు, మన తరాలన్నీ కూడా. సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టినా, ఇక్కడ కప్పు తీసి అంతే, ఎందుకులేండి ఇక్కడ కాఫీ తాగిన కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే, అయ్యయ్యో మీరు కాఫీ కప్పు పట్టుకున్నారేంటండి, మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని. మీరు మాకు గాలి కొడుతూ ఉంటారు, మేము ఎగురుతూ ఉంటాం. అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం. అంటే సార్ భూమి కత్తుక్కొని కాదన్నా, పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతే ఏంటన్నా మరి పరిస్థితి? తప్పు. అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషుల్లో కాదు, స్త్రీలలో అని చెప్తున్నాను. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు. ఏది కొట్టకండి, గాలి కొట్టకండి, మొగుడిని కూడా కొట్టకండి దయచేసి. ఏమ్మా
మీరు గాలి కొట్టినా కొడతారు, కొట్టకపోయినా కొడతారు. దాని బదులు మంచిగా ఉన్నారనుకోండి అన్నీ సెట్ అయిపోతాయి. అవ్వా పిల్లల పెంపకంలో, సంఘ పరిచర్యలో ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఆయన సేవకుడు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు, ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం ఆయన అందించాలి? బికాజ్ ఒక ఈగో అనేది అడ్డొస్తూ ఉంటుంది పురుషులకి. ఎవరినైనా నేను ఒప్పిస్తే నన్ను వెళ్తుందమ్మా, వెళ్తుందన్నా పర్లేదు, నా భార్య చూస్తుంది ఇప్పుడు, దా దా అంటది. నా ఆన్సర్ చాలా జాగ్రత్త చెప్పాలి. అంటే మిమ్మల్ని ఎరకాటల్లో పెట్టాలని కాదు, మా సహోదరులకి మార్పు రావాలి, అది ఉపయోగపడాలని. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంట్లతోనే బట్టలతో వచ్చా అంతే కదా. అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు గుర్తు చేసి మరి మొన్న అంట్లు తోముతూ ఫోటో పెట్టానండి ఒకటి, దానికోసం ఈ క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేను చూడలేదన్నా. నేను అప్రిషియేట్ చేశాను అన్న. అంటే ఆయన ఇంట్లో అంట్లు తోముతూ ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు, నేను అప్రిషియేట్ చేశా. ఎందుకంటే మంచి పని అది. అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా? ఇక్కడ 80% మంది అదే చేస్తారు, ఫేస్బుక్ లో పెట్టారు, చెప్పరంతే. అంతే. మాకు 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 తెలియని ఒక ఈగో ఉంటుంది లోపల. మేము ఎలా చెప్తాం అది? ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము. అమ్మ ఉంటే, ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి ఆ తర్వాత ఆమెకుంటుంది, అది మన భయం. తల బాదుకుని ఏడ్చేస్తారు, అమ్మ నా కొడుకుని ఎలా చేసేసిందని. మా అమ్మ ఏడ్చింది అంటే ఇప్పుడు కాదండి, మొన్న కాదు, ఫస్ట్లో అప్పుడు నేను అడిగాను, కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను 10th ఉన్నప్పుడు 12th ఉన్నప్పుడు కూడా చేశాను అంటే, అది వేర్రా ఇది వేర్రా అంది. అవునా? అంటే ఆడవాళ్ళే శత్రువులు. వ్యవస్థ తయారు చేసిందన్న, అది వ్యవస్థ తయారు చేసింది. వ్యవస్థలో మనం భాగం, మగవాళ్ళు కూడా అందులో భాగం కాదు. సో మార్పు మీలోనూ రావాలి, మాలోనూ రావాలి. అంతే. మాలో రావాల్సిన మార్పు ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఏ పని చేసినా తినను త్రాగినను ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా, అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్, ఆరాధన లాగా చేయాలి. మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి. దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. మా ఇంట్లో మేము 14 మంది పిల్లలు పెంచాం. నాకు 14 మంది పిల్లలు, 2 నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు. ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు. వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం. నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం. ఏంటంటే, నేను డిసిప్లిన్ చేయలేను, అది నా క్యారెక్టర్ కాదు, నా నేచర్ కాదు. డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు, అది ఆమె చేస్తుంది. బెత్తం పట్టుకోవాలన్నా, వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె. నేను వాళ్లకు బిస్కెట్ కొనిచ్చటమో చాక్లెట్ కొనిచ్చటమో ఇలాంటివి నా పని. ఇది ముందే మాట్లాడుకున్నాం. చదువు చెప్పాలి, ఆమె చెప్తుంది. చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె. చెడగొట్టే పని నాది. అంటే నేను వారానికి 1-2 సార్లు ఇంటికి సాయంత్రం పూట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అందరూ వస్తారు, డాడీ అని దగ్గరకు వస్తారు. నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు? రెబెలియస్ అయిపోతారు. సో మేము పంచుకున్నాం ముందే, మా రోల్స్ మేము పంచుకున్నాం, కూర్చుని మాట్లాడుకున్నాం. ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తా, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నీ స్ట్రెంగ్త్. కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి. స్త్రీ బలం ఏంటో తెలియాలి, పురుషుని బలం ఏంటో తెలియాలి. అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు, అందరి పురుషుల బలం ఒకటే ఉండదు. కొందరు పురుషులు సున్నిత మనస్కులు, వాళ్ళకి ఆ పనులే ఇవ్వండి. లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గట్టిగా చేయలేడు ఆయనకి ఇవ్వద్దు అది. ఆయన సున్నిత మనస్కుడుగానే ఉండనివ్వండి. కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు, ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్. అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి. ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి. అందరూ అలా చేయలేరు. నా భార్యకు ₹1,00,000 ఇస్తే రెండో నిమిషంలో ₹1 కూడా ఉండదు. అది ఆమె స్ట్రెంగ్త్.
స్ట్రెంగ్త్ ఆమెది. అంటే అంతా అట్లా 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 ఇదిగో 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 అని ఇచ్చేస్తుంది. నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను పిచ్చినారుణ్ణి, నేను దాచిపెడతాను, అంటే ప్లానింగ్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు తలకాయలు 100 ఉన్నా కానీ అన్నిటికీ బడ్జెటింగ్ వేస్తాను. బడ్జెటింగ్ వేసి ముందే పెట్టుకుని అది దానికే వాడతాను. నా భార్య అలా కాదు, ఇది కూరగాయల కంటే ఆ కూరగాయల గ్యాస్కి కూడా ఇస్తుంది, అదే కూరగాయల డబ్బు పెట్రోల్కు ఇస్తుంది. నేను అలా కాదు, ఇది కూరగాయల కంటే కూరగాయలకే వాడతాను. ఇది నా స్ట్రెంగ్త్. నా భార్య నాకేం చెప్తుంది అంటే నువ్వు ఇదే చెయ్యి, నేను అది చేయను, నేను దాంట్లో కాలు పెట్టను, దాంట్లో ఏలు పెట్టను. సో డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ మీరు అన్నారు కదా, ఎలా సపోర్ట్ చేయాలి? పిల్లల పెంపకం, ఆర్థికంగా మిమ్మల్ని కాచుకోవటం, అలాగే సామాజికంగా మీకున్న గౌరవాన్ని నిలబెట్టడం, ఇవన్నీ కూడా వేరు వేరు పద్ధతుల్లో స్త్రీ పురుషులు పంచుకొని చేయాల్సిన పనులు. సంఘంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. కుటుంబంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. స్త్రీలు మీరే పాట పాడాలి అని చెప్పి వాళ్ళకు పాట పాడడం రాకపోయినా వాళ్ళని నిలబెడితే కోయూరు అట్టర్ ఫ్లాప్ అవుద్ది. లేదు నువ్వు పురుషునివి, నువ్వే వాక్యం చెప్పాలి అని వాడికి బొట్టు పిల్ల రాకపోయినా కానీ అని నిలబెడితే అట్టర్ ఫ్లాప్ అవుతాం. అలా కాదు. పరిశుద్ధాత్మదేవుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11-12 అధ్యాయాల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా, అది ఆయన ఇష్టం, ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరికి ఏ తలాంతి ఇస్తాడు, కుటుంబంలో అయినా సంఘంలో అయినా పంచి ఇస్తాడు. సో ఆ తలాంతులను మనం ఐడెంటిఫై చేయాలి, వాటి ప్రకారంగా సపోర్ట్ చేసుకోవాలి. రైట్. ఇక మెయిన్ పాయింట్ ఒక క్వశ్చన్ అన్న, స్త్రీల వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయి. అంటే యాక్చువల్లీ సమాజంలో యూనివర్సల్గా మాట్లాడుకునే కొన్ని అంశాలు ఉంటాయి. ఆ పాయింట్లు ఏంటంటే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి, ఆడపిల్లలు ఒద్దిగ్గా ఉండాలి, ఆడపిల్లలు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇవి చిన్నప్పటి నుంచి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఆ విషయాలు ఎక్కువ చెప్తూ వస్తుంటారు. అంటే వాళ్ళు చెప్పడానికి ఒక బెస్ట్ రీజన్ కూడా ఉంది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే, అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ అవి జరుగుతున్నాయి, బాగాలేదు పద్ధతులు. సో ఇవి కూడా 1% కారణం అన్నట్టు చూపిస్తున్నారు కనుక మీరు అలా ఉండొద్దని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో డ్రెస్ కోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు చాలామంది డ్రెస్ గురించి అంటే ఇంకా చిన్నదాన్ని పెద్దదాన్ని కాకుండా ప్రతి ఒక్కరిని తక్కువ చేయటం, ఇలా లేకపోతే మీరు పాపులు అన్నట్టు చిత్రీకరించడం. ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమైనా ఒకవేళ మోడర్న్గా తయారైతే, మోడర్న్ అంటే ఐ మీన్ మరి వల్గర్ అని కాదు, వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయకుండా కొంచెం ఏదైనా జీన్ ప్యాంట్ కానీ, అదేంటంటారు పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్, పంజాబీ టాప్లా ఉంటుంది కదా, సల్వార్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఇది తప్పు, ఇది ఇలా ఉండకూడదు అన్నట్టు వ్యవహరించడం కానీ ఇలాంటివి ఉన్నాయి. దాని మీద మనం ఏం చెప్పాలనేది మీ అభిప్రాయం ఏంటి? క్వశ్చన్ అడుగుతున్నారు. అకార్డింగ్ టు ద బైబిల్ మీరు కూడా చెప్పండి. సో మొత్తానికి విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను డిసైడ్ అయిపోయాడు, రాళ్ళు ఇచ్చాలి ఇడి మీద అని. నా మీద పడ్డ రాళ్ళతో పోల్చుకుంటే మీ మీద పడ్డ రాళ్ళు. నేనేదో 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇవన్నీ పెట్టాడు నాకు ఈయన. సరే, నో ప్రాబ్లం బ్రదర్. సో ప్రభువు కప్పింది కప్పుకోవాలి. ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభువు మనలను కప్పాడు, ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు. మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు. అది మనకున్న నియమం. మిగిలిందంతా కూడా స్వతంత్రం. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విచ్చలవిడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్లకు చెప్పచ్చు, చీర కట్టుకున్న వాళ్లకు చెప్పచ్చు, ఏమీ వేసుకునే వాళ్లకు చెప్పచ్చు. అది మన చూపులో ఉంటుంది. మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది. చీర కూడా అసభ్యంగా కట్టుకోవచ్చు 100%. చీరలో కనిపించినంత ఒళ్ళు జీన్స్ ప్యాంట్ అండ్ టాప్లో కనిపించదు.
నెట్టెడ్ శారీస్ కూడా వేసుకుంటారు. నెట్టెడే అవసరం లేదమ్మా. మామూలు చీర, పట్టు చీరలో కూడా ఒళ్ళు చూపించాలనుకుంటే ఒళ్ళంతా చూపించవచ్చు. అలా కట్టుకుంటారు కూడా చాలామంది. సో చూసేవాడి దృష్టి దగ్గర మ్యాగ్నెట్ ఆపాలి, కానీ ఒకరి వస్త్రధారణ పైన మన కంట్రోల్ ఏంటి అన్నది నా అభిప్రాయం. నాకు బైబిల్లో నుంచి ఇదే అర్థమైంది. దానికి ఉదాహరణ దానికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను. మీరు ఇంతవరకు చెప్పారు గ్రామాల్లో అంటే రేపులు జరిగేదానికి కారణం బహుశా 1% ఇది కూడా అయి ఉండొచ్చు అని. 6 ఏళ్ళ అమ్మాయి ఏ చీర కట్టుకుందని రేపు చేసాడు వీడు? 65 ఏళ్ళ ముసలామే ఏ జీన్స్ ప్యాంట్ కట్టుకుందని రేపు చేస్తారు? అవును. తేడా ఉందా వీళ్ళకి? 6 ఏళ్లకు 65 ఏళ్లకు తేడా లేదు వీళ్ళకి. అది మృగం. మైండ్ పొల్యూట్ అయిపోయిందండి. మృగం, పశుప్రాయం. పశువులాగా బతికేవాడికి 6 నెలల అమ్మాయిలోను 60 ఏళ్ళ అమ్మాయిలు, 60 ఏళ్ళ ముసలావిళ్ళలోను, లేకపోతే 65 ఏళ్ళ ముసలావిళ్ళలోను తేడా కనిపించదు. అది వాడి బుద్ధికి ఉన్నటువంటి పతన స్థితి, వైకల్యం. ఆ పతన స్థితిని తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ చేసి వాడెవడో అలా ఉన్నాడు కాబట్టి నువ్వు అలంకరించుకోవద్దు అంటే ఎలా? అలా తప్పు. అలంకరించుకోండి. స్త్రీల గురించి చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, వీరు యెరూషలేము నగర కొరకు చెక్కినటువంటి మూల కంబముల వరే ఉన్నారు అని అంటాడు. కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు మూల కంబములు అంటే ఏమిటి? అంటే బలంగా ఉంటాయి, సొగసుగా కూడా ఉంటాయి. నగరమునకై చెక్కబడిన కదా. సొగసుగాను బలంగాను ఉండేటటువంటి సమాజంలో ఉన్న స్త్రీలను మనం తయారు చేయాలి. జీన్స్ ప్యాంటు, టాప్ ఒకవేళ నువ్వు పుట్టి పెరిగినటువంటి సంస్కృతిలో అది కొంచెం నూతనం అవ్వచ్చు, భిన్నం అవ్వచ్చు. భిన్నమైనప్పుడు అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. నీ వస్త్రాలంకరణ అందరి కళ్ళు నీ వైపుకు తీసుకోవడం కోసం అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఈ రూల్ ఒక్కసారి, ఈ నియమం ఒక్కసారి ఆలోచించండి. అందరి కళ్ళు నా మీద ఉండాలి అన్న ఆలోచనతో వస్త్రాలంకరణ నువ్వు చేసుకుంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఒకసారి నీ వైఖరిని ఒకసారి పరీక్షించుకోవాలి. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా, ఎవరికైనా. అలాగే నా భర్తకు నేను అందంగా కనిపించాలి అన్న వైఖరితో నువ్వు వస్త్రాలంకరణ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. అలా చేసుకోవాలి. నీ భర్తకు నువ్వు అందంగా కనిపించకుండా సింపిరిగా ఇంట్లో ఉంటూ బయటకు వెళ్ళేటప్పుడు పూసేసుకుని వెళ్ళావనుకో, ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు నీ భర్తకి? అనుమానాలు. హీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు కాదు నాకు ప్రధానం, మిగిలిన వాళ్ళందరూ నన్ను చూడాలి, అది నా ప్రాధాన్యత అని చెప్తున్నావు. అక్కడ వైఖరిని మార్చుకోవాలి. కానీ అలాగని చెప్పి ఫ్యాషనబుల్ డ్రెస్, ఉదాహరణకు అమ్మాయిలు ముఖ్యంగా దాన్ని ఏమంటారు, పరిపక్వమైనటువంటి ఆలోచన విధానంలోనికి ఇంకా రాకుండా అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి అమ్మాయిలు, అడాలసెంట్స్, టీనేజ్ దాటిన తర్వాత 17 to 24, 25 వాళ్లకు అప్పుడు ఇంకా ఆ మెచ్యూరిటీ అనేది ఫామ్ అవుతోంది మైండ్లో. అలాంటి వాళ్ళను నువ్వు ఇదే చెయ్యి అని ఒత్తిడి పెట్టడం వల్ల రెబెలియన్ వస్తుంది. రెబెలియన్ వచ్చి నా ఇష్టం, నేను ఇదే చేస్తా అంటది ఆ అమ్మాయి. అలా వద్దు. వాక్ విత్ దెమ్ అండ్ షో దెమ్. చెప్పండి వాళ్ళకు, దీనివల్ల ఇది సమస్య, దీనివల్ల ఇది సమస్య. నేను ఒక మాట చెప్తాను. అంటే నాకు అందరూ ఆడపిల్లలే ఇంట్లో, నేను ఒక్కడనే మగవాడిని. నా బతుకు చూడండి, అందరూ మా అమ్మ దగ్గర నుంచి ఆఖరి పాప వరకు అందరూ ఆడపిల్లలే. నేను ఒక్కడనే. ఒక్క రోజుకు ఒక్క అమ్మాయి 20,000 పదాలు వాడుతుందంట. 20,000 ఒక్క అమ్మాయి. నా పరిస్థితి ఏంటంటారు? ఒకరోజు మా పెద్దమ్మాయి సిటీలో, అంటే హైదరాబాద్లో ఉంటాం మేము, హైదరాబాద్కి తగినటువంటి డ్రెస్సే వేసుకుంది. మేము చర్చ్కి వెళ్తుంటే నాకు కొంచెం అనిపించింది చెప్పాలేమో అని. ఎలా చెప్పాలి అని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి ఓకే అని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని, యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అని చెప్పా. నువ్వు చాలా అందంగా అనిపిస్తున్నావురా, కాకపోతే ఇది ఇలా చేసుకుంటావా అన్న. వెంటనే మార్చుకుని వచ్చింది.
మరుసటి క్షణమే మార్చుకొని వచ్చింది. అర్థమవుతుందా? అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ డాటర్ బిఫోర్ సంబడి ఎల్స్ డస్ ఇట్. ఎవడో బయటోడి కోసం అలంకరణ వద్దు. ఐఎమ్ లుకింగ్ అట్ యూ, ఆర్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుంచుకోండి ఈ విషయం. యూ విల్ నాట్ రిగ్రెట్. మీరు తీసుకుంటే మీ మనసులోకి మీరు ఎప్పుడు ఎందుకు విన్నానరా వారి మాట అని మీరు అనుకోరు, మీరు సంతోషపడతారు. ఏంటంటే మీ ఆడపిల్లల్ని, ముఖ్యంగా మీ కూతుళ్ళని పొగడండి. ఎందుకంటే బయటోడు పొగిడితే పడరు. మా తెలుసులే ఓ అంటారు. మా నాన్న రోజు చెప్తాడు, నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి అంటారు. నిజంగా మీరు దూరం ఉంచినంత వరకు బయటోడికి దగ్గర అవుతారు. గులాబీ పట్టుకోవచ్చు. నిజం చెప్తున్నాను. జస్ట్ ఒక టెక్స్ట్ కొట్టండి మధ్యలో, నువ్వు అక్కడ మీటింగ్లో అలా కూర్చున్నావే, భలే అందంగా ఉన్నావే ఇవాళ అని చెప్పండి. షీ విల్ ఫీల్ గుడ్. ఆ అమ్మాయి అలంకరణ ఎంత పోతుంది, అంత మొత్తం దుప్పటి కప్పుకొని వస్తుంది రేపటి నుంచి. ఇంకో చిన్న పాయింట్ అన్న, కేవలం అమ్మాయిలనే కాదు వాళ్ళ భార్యలను కూడా ఇలాగే పొగిడితే బెటర్. అవును కదా, కొంతమంది భార్యల్ని భర్తలు అసలు పొగడరు. బాగున్నావు, ఈరోజు వంట బాగుంది, అందంగా ఉన్నావని కూడా అనరు. మ్యారేజ్ ఏం కొత్తలో అంటారేమో. ఏంటమ్మా మనసులో మాట చెప్తున్నావు? అదే ఉండదులేండి, మా రూట్ సెపరేట్. నేను మొన్నే నా భార్యను కూర్చోపెట్టి ఒక మంచి పాట పాడాను, ఆమెను పొగుడుతూ. చేయాలి, తప్పులేదు. నా కోసం పాట కూడా రాశారన్న ఆయన. అవునా? రిలీజ్ చేయలేదండి. చేయండి మాలాంటి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. అండ్ ఇది స్పిరిచువల్. లెట్ మీ యాడ్ దట్. ఇది స్పిరిచువల్ వర్క్. బిల్డింగ్ సంబడి, నీ సొంత కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, వాళ్ళను కట్టడం, వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం, ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన. మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు, లేకపోతే విగ్రహారాధన కొంతమంది పద్దానికి తీసుకొస్తారు, విగ్రహారాధన చేసే కాదు. అది కాదు. నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు. పక్కింటి ఆమెను పొగిడితే ప్రాబ్లం, నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు. గుర్తుంచుకోండి ఈ విషయం. మీ సొంత పాపను పొగడండి. అప్రిషియేట్ దేర్ బ్యూటీ. లుక్ ఇన్ టు దెమ్. వాళ్ళలో ఉన్న టాలెంట్స్ గుర్తించండి. మన పిల్లల టాలెంట్స్ మనం గుర్తించకపోతే ఎవడో చెందుకు గుర్తిస్తాడండి, మనమే చేయాలి. సో డ్రెస్సుకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. ఓకే, అలంకరణకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. కానీ డ్రెస్, అలంకరణ ఎవరినో ఆకర్షించుకోవడం కోసం అయితే స్త్రీలు మీరు వాలంటరీగా దాన్ని ఆలోచించండి. మేము చెప్పక్కర్లేదు మీకు, ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి. మేమెవరం మీకు తెలీదా ఏంటి ఏం వేసుకోవాలో? మీకు తెలుసు. ముందు హృదయం శుద్ధిగా ఉండాలి, అందులో వాక్యం ఉండాలి, అప్పుడు పైన అంతా బాగుంటుంది. రైట్. ఇంకొకటన్నా, నేను ఇందాక మీతో చెప్పినట్టుగా నా దగ్గరికి ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ ఏంటంటే, ఒక అమ్మాయి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ అంతా అప్రోచ్ అవ్వడం అంతా క్రిస్టియన్స్ అంతా పద్ధతుల్లోనే అప్రోచ్ అయ్యారు. హ్యాపీగా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయిని కాపురాన్ని కూడా పంపించేశారు, అన్నీ పెట్టేసి. వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి, ఆ భర్త ఎవడైతే ఉన్నాడో చాలా బ్రూటల్గా బిహేవ్ చేయడం. మూవీస్ ఉంటాయి కదా, పోర్న్ మూవీస్, ఈ చూసి అందులో ఉన్నట్టుగానే నువ్వు ఉండాలని ఆమెను ఫోర్స్ చేయటం. ఇంటికి ఫ్రెండ్స్ని తీసుకుని రావడం, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కూడా నువ్వు ఉండాలన్నట్టుగా, తర్వాత వాళ్ళకి మందది సర్వ్ చేయాలన్నట్టుగా అమ్మాయిని ఇబ్బందులు పెట్టడం. సో ఇవన్నీ చూసి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పెద్ద పంచాయతీలు జరిగాయి. వాళ్ళు మార్పు రాలేదు. మార్పు రాకపోగా తిరగబడ్డాడు. ఈ అమ్మాయి మీద ఇంకా చెడ్డ చేయడం మొదలుపెట్టాడు. అలాంటి సిచ్యువేషన్స్లో మరి ఏం చేద్దామని కుటుంబ సభ్యులు ఆలోచించినప్పుడు ఆమె తాలూకా పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇది కరెక్ట్ కాదు, ఇంటికి వెళ్ళి ఏదోలా మార్చుకోమ్మా, ఇప్పుడు అలాంటి వాళ్ళు నువ్వే మార్చుకోవాలి, మేమేం చేయగలం, నువ్వే వెళ్ళి ఏదో నయానో భయానో ప్రేమగా మార్చుకో. విడాకులు ఇవ్వడం కరెక్ట్ కదా, అలాంటి వాళ్ళకి దేవుడు ఒప్పుకోడు, వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వాలి, వాడు వ్యభిచారం ఏం చేయలేదు కదా, జస్ట్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఎలా చేస్తే అలాగా అని చెప్పి పంపించేద్దామని ట్రై చేశాడు. అప్పుడు నేను ఒక ఆన్సర్ ఇచ్చాను, మీరేం చెప్తారు చెప్పండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జరిగే స్త్రీ పట్ల జరుగుతున్న శోషణ,
స్త్రీని అదిమి వేయాలని, స్త్రీ నోరు నొక్కేయాలని జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన ఒక ముగ్గది. ఆ ముగ్గులో పాస్టర్ పాల్గొనటం నాకు అసలు నచ్చలేదు. అది కాదు బైబిల్ చెప్తున్నది. బైబిల్ చెప్తున్నది దాని అర్థం అది కాదు. స్త్రీలు కూర్చున్నవారు మీ భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి. అందులో ఏ డౌట్ లేదు. చీటికి మాటికి విడాకులు అనేది బైబిల్ చెప్పదు. ఆ విడాకులు ఇవ్వమని ప్రోత్సహించదు. విడాకుల కంటే క్షమాపణే ముందు మనకు ముఖ్యం. క్షమాపణ తర్వాతే ఏదైనా. ఇందులో ఏ డోకా లేదు, ఏ డబుల్ స్టాండర్డ్స్ లేవు. కానీ మీరు చెప్తున్న ఉదాహరణ క్షమించేంత వరకు బాగుంది, కానీ కలిసి ఉండేందుకు లేదు. నేను అదే చెప్పాను. క్షమించవచ్చు, కలిసి ఉండేందుకు లేదు. ఎందుకు నేనేమన్నానంటే క్షమించి వదిలేయండి అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఎలాగూ నువ్వు ఆ అబ్బాయితో కాపురం చేయకూడదు కూడా. వాడు మారతాడన్న హోప్స్ కూడా లేవు. చాలా రోజులు అయిపోతుంది, అయినా మారలేదు. రెండోది పైపెచ్చి వీళ్ళ మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలాగూ అతనికి విడాకులు ఇచ్చేస్తావు, అది రైట్ వే. బట్ నేనేమన్నానంటే నువ్వు వాడిని క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక అమ్మాయిని మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేస్తాడు. నీ జీవితం ఎలాగైతే నాశనం అయిందో అలాగే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి నువ్వు చట్టపరంగా వెళ్ళి అతనికి శిక్ష. క్షమాపణకు చట్టానికి సంబంధం లేదు. క్షమాపణ హృదయానికి సంబంధించి. అవును, చట్టపరంగా వెళ్ళందే విడాకులు జరగవు. చట్టపరంగానే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. మనసులో మన ఇద్దరు విడిపోయాం అనుకుంటే కుదరదు. అంటే నేను అన్నదన్నా చట్టపరంగా విడాకుల కొరకు చట్టపరంగా వెళ్ళమని కాదు, లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి. వాడు చేసిన హెరాస్మెంట్కి లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి. అదే హరాస్మెంట్కి తప్పకుండా. అంటే వెళ్ళి విడాకులు అప్లై చేసినప్పుడు, లేకపోతే నేను ఈయనతో ఉండను అని అన్నప్పుడు, కారణాలు అడిగినప్పుడు నిజమే చెప్పాలి కదా. ఇదే చెప్పాలి, ఉన్నట్లే చెప్పాలి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఉన్నదే చెప్పాలి. ముఖ్యంగా మీరు చెప్తున్న కారణాలలో ఒకవేళ అంటే జనరల్గా, నేను బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు, జనరల్గా పురుషులను ఇంటికి తీసుకొచ్చి మత్తులో ఉన్నప్పుడు తన భార్యను పరాయి పురుషుడితో పడుకోమని చెప్తున్నాడంటే నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడు, వాష్రూమ్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్కి పంపిస్తున్నాడు అని అంటే, అలాంటి వాళ్ళు జనరల్గా సైకలాజికల్గా, అంటే కొద్ది గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను, వారు దాన్ని ఏమంటారు, సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా పురుష సంయోగులు ఏ విధంగా అయితే ఒకరికొకరు దగ్గర అవుతారో లైంగికంగా, ఆ విధంగానే స్త్రీతో కూడా లైంగికంగా దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది సైకలాజికల్గా ప్రూవెన్. అంత మాత్రమే కాదు, అలా జరుగుతోంది, ఫోటోలు పంపిస్తున్నారు అనంటే అతను కూడా ప్రాక్టికల్గా స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు. దాని అర్థం అది. సో పురుష సంయోగిగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో, అంటే వ్యభిచారం తప్ప, ఇతను ఆల్రెడీ అందులో ఉన్నట్లే. అవును, ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. 100 తీసుకుంటే 100లో 99 ఇవే ఉంటాయి కేసులు. అవును. సో ఒకవేళ ఇది లేకపోయినా శాడిజం అనేది, సేడిజం అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం. అది ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే శాడిస్టులు ఉంటారు. అది ఫిజికల్ అబ్యూస్. ఇప్పుడు మీరు చెప్తున్నది సెక్షువల్ అబ్యూస్. అవును, హెరాస్మెంట్ ఉంటుంది, చాలా దారుణం కొడతారు. అవును, జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుంటారు, పేక నొక్కేస్తుంటారు. ఇలాంటివి చేసేవాళ్ళు కూడా కొంతమంది ఎమోషనల్ అబ్యూస్ చేస్తారు. కొంతమంది పిల్లలు, వాళ్ళను కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతూ నువ్వు ఇలాగే బతకాలి, అవసరం లేదు, కరెక్ట్ కాదు కదా. అవసరం లేదు, బైబిల్ అలా చెప్పదు. మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి. మీకు విడాకులు తీసుకోకండి, కానీ బలవంతంగా ఆయనతో బ్రతకాల్సిన అవసరం లేదు. అలాంటి లేనే లేదు. ఫిజికల్ హెరాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హెరాస్ చేస్తారు, అనుమానంతో హెరాస్ చేస్తారు. అలాంటి కేసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చా? అంటే బ్లాంకెట్స్, అందుకే నేను ఇంత ముందే చెప్పాను, బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది. అంటే అందరికీ అన్ని చోట్ల అన్నిసార్లు వర్తించేది కాదు ఇది. సిచ్యువేషన్ చూడాలి, కేస్ బై కేస్. ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడండి, ప్రవీణ్ అని చెప్పి వెళ్ళాడు, కానీ నా మొగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు, అనుమానంగా ఉంది, తలాక్ అది కుదరదు. అది కాదు, దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. అది మనకు లేదు, ఆ స్వాతంత్రం మనకు లేదు.
మన క్షమాపణ ఉంది, వాళ్ళని కట్టుకోవటం ఉంది, వాళ్ళని నిలబెట్టడం ఉంది. అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి. సో యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే ఒక ఏది చాలా ఉధృత స్థాయిలో ఉంది, నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ 3 or 4 రికన్సీలియేషన్ ప్రాసెసెస్. అంటే పెద్దలను కూర్చోబెట్టడం, మాట్లాడటం. ఇఫ్ యు సీ సంథింగ్, సే సంథింగ్. మీరు ఏదైనా చూస్తున్నారా, నోరు విప్పి మాట్లాడండి. స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో, అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుందేమో, అయ్యో పరువు గిరువు ఇవన్నీ పక్కన, ముందు మీ గురించి మీరు మాట్లాడాలి. మిమ్మును మీరే కాపాడుకోవాలి. ఇది ఒక గోల్డెన్ రూల్, గుర్తుంచుకోండి. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలిక. మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని పోవటానికి మీరేమన్నా దాన్ని ఏమంటారు, బానిసలు కాదు. నో, ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్. మీరు చెప్పాలి. చట్టాలు మీ వైపు ఉన్నాయి, పోలీసులు మీ వైపు ఉన్నారు, సమాజం మీ వైపు ఉంది. సో నీ భర్తగానే ఆయన ఎంచండి, మేము కాదనట్లేదు. కానీ రోజు తన్నులు తినేందుకు మీకు హక్కు లేదు. యాక్చువల్గా మీ పైన మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకునే హక్కు మీకు లేదు. ఎందుకంటే యు బిలాంగ్ టు గాడ్, మీరు దేవుని సొత్తు. సో ఆ మైండ్ఫుల్గా ఉండండి. రైట్ అన్న. ఇంకొకటి ఏదైనా చూస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఇఫ్ యు సీ సంథింగ్, సే సంథింగ్. మీ పొరుగింట్లో అలాంటి అబ్యూస్ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడండి. అది మీ బాధ్యత, క్రైస్తవరాలుగా మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, అమ్మాయిలు, చిన్నపిల్లలు, మీ పిల్లలకు నేర్పించండి. ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి. ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు. ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడట్లేదు. మేనమామ, చిన్నాయన వద్దు, ఏ డ్రామాలు వద్దు. ఎక్కడ ముట్టుకుంటా ఆయన తప్ప, సొంత తండ్రి తప్ప, తాత కూడా వద్దు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నాకు అనుమానం ఏమీ లేదు. నేను అనుమానం పిశాచినేమి కాదు. కొన్ని కేసెస్లో తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితి. కరెక్ట్. నా దగ్గరికి 4-5 కేసులు వచ్చాయి. నేనే 4-5 కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడ్డిపెట్టి పంపించాను. సొంత తండ్రి. నో, అంటే అది మానసిక వైకల్యం క్రిందకు వస్తుందన్న. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కొందరు ఉన్నారు. అది మానసిక వైకల్యం. అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు, ఎవరు ముట్టుకుంటున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి దాని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్తాను. ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు, మనము పెంచి పోషించేది. మనం పెంచి పోషించే వ్యవస్థ. మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే, ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే, ఇది ట్రైనింగ్ చేయకపోతే, మా అన్నే కదా, మా బావే కదా, మా మామే కదా, మా చిన్నాన్నే కదా అని వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియకుండా అవతలి వాడికి చోటిస్తారు. అంతా అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోవటం కంటే మొహమాటం. మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో, పర్లేదు. పిల్లులు పెంచుకోండి, పర్లేదు. పాములు పెంచుకోండి, మొహమాటాలు పెంచుకోబాకండి. దానివల్ల ఎవడికి లాభం లేదు. డైరెక్ట్గా చెప్పండి. అది పాము కంటే ప్రమాదం, చాలా ప్రమాదం. పాప పెద్దగా అవుతుంది, దూరంగా ఉండండి. డైరెక్ట్గా చెప్పండి. ఏంటి తప్పు? అవసరమైతే ఇంటికి రావద్దని కూడా చెప్పొచ్చు. 100% చెప్పండి. పాప పెద్ద అవుతుంది, కొంచెం దూరం ఉండండి, అయిపోయా. ఒక్కసారి చెప్తే ఇంకా లైఫ్ లాంగ్ రాడాడు. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది, పురుషులది. ఒకవేళ మీ భార్య చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి, ఒరే పాప పెద్ద అవుతుందిరా, దూరం ఉండరా, బుద్ధి లేనోడా. డైరెక్ట్ చెప్పండి, ఏం తప్పలేదు. దిస్ ఈస్ హౌ యూ షుడ్ డీల్ విత్ సచ్ థింగ్స్, రైట్? సంతోషం అన్న. ఇక మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక క్రైస్తవ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసి అంటే వాడు నపుంసకుడు. అంటే నపుంసకుడు అంటే ద మీన్ వాడు పనికిరాడు, సంసారానికి పనికిరాడు. సంసారానికి పనికిరాని వాడు తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రులకు ఏ విషయం ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో బలవంత పెడుతున్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయికి 2-3 నెలలు అయిన తర్వాత, ఇక వాడి వైఖరి చూసిన తర్వాత విషయం అర్థమైపోయింది. ఈ కేసులో వాట్ నెక్స్ట్, నా ఫ్యూచర్ ఏంటి అని ఒక అమ్మాయి అడుగుతుంది.
అంటే నాకు ఈ విషయంలో నేను ఎక్స్పర్ట్ ఏం కాదు. ఇప్పటి వరకు నేను ఇచ్చిన నా ఒపీనియన్స్ ఏటిలో కూడా నేను ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసిన నాకు తెలిసినంతలోనే మాట్లాడుతున్నాను. ఇది డిస్క్లైమర్. ఇకపోతే ఆ అమ్మాయి అక్కడ విక్టిమ్. ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేశారు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా విక్టిమే అక్కడ మేబీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. వీడిపోయి చెప్పడు కదా, నాన్న నేను పనికిరాను, నాన్న అమ్మ నేను అయితే దానికి వైద్యం ఉంది, వైద్యం అందుబాటులో ఉంది. అదేం పెద్ద కష్టమైంది. ఇది ఇట్స్ న్యూరలాజికల్ ప్రాబ్లం. అది తీసుకెళ్ళి చూపించాలి. ఆండ్రాలజిస్టులు అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వైద్యం అవ్వకపోతే, సక్సెస్ అవ్వకపోతే, దెన్ హీస్ నాట్ ఫిట్ ఫర్ వెడ్డింగ్, హీస్ నాట్ ఫిట్ టు స్టే ఇన్ మ్యారేజ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఆయన పనికి రాడు అని ఆయన ఒప్పుకుంటున్నాడు, వైద్యుడు చెప్తున్నాడు. ఆ అమ్మాయి స్త్రీగా ఉండి ఆమెకు పిల్లలు కనాలని, దాన్ని ఏమంటారు, భర్తతో సుఖపడాలని, మంచి జీవితం జీవించాలని, ముద్దు మురిపం అన్నీ ఆమెకు ఉంటాయి. సో షీ డజంట్ నీడ్ టు స్టే ఇన్ దట్ మ్యారేజ్ అట్ ఆల్. ఆ వివాహంలో కొనసాగాల్సిన అవసరం ఏమీ లేదు ఆమెకి. వాట్ నెక్స్ట్? అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. తప్పేంటి? అంటే దేన్ని బట్టి బైబిల్ ఆపుతుందా? నాకైతే ఎక్కడ కనబడట్లేదు అలా. బైబిల్ ఏమి ఆపదు, అంటే దేవుడు ఏమి ఆపడు. కొంతమంది ఏంటంటే అన్న, ఒక మోస పద్ధతిలో ఇంకా మ్యారేజ్ అంటే దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు, ఇది తీసుకొచ్చి అక్కడ యాడ్ చేస్తారు. ఇప్పుడు వాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దాన్ని కూడా ఇప్పుడు దేవుడు జతపరిచాడనే పదాన్ని అక్కడ తీసుకొచ్చి పెడితే ఆ మోసాన్ని కూడా దేవుడు చేయించినట్టే. కరెక్ట్. దానికి అది చెప్పండి. అది దేవుడు జతపరిచింది కాదు. అదే ఆన్సర్. మీరు చెప్తున్న ఆన్సర్ చెప్పేసారు. అది దేవుడు జతపరచలేదు. దేవుడు జతపరిస్తే ఎవరు విడదీయరు. కానీ దేవుడు కాదు జతపరిచింది, మోసం. అవును, మోసం జతపరుస్తోంది. అవును. సో వై షుడ్ వి అబాయిడ్ విత్ దట్? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా వేరే పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిని మనం ఒక చెడ్డదానిలాగా చిత్రీకరించి పెళ్లి చేసుకుంది, అసలు అవసరం లేదు. బ్రహ్మాండంగా అమ్మాయిని గౌరవించాలి, అందరి ముందు గౌరవించాలి. ఇంకొక అయితే ఇక్కడ ఒక చిన్న నువాన్స్ చెప్తాను. అంటే దాన్ని ఫ్లిప్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అదే నాణానికి ఉన్న ఇంకొక కోణం. అమ్మాయిలకు ఈ మధ్య ఒక ఫ్యాషన్, ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు, మీరు కావాలంటే డేటా తీయండి, డేటాలో తెలుస్తుంది. ఎక్కువ భాగం అమ్మాయిలు పెండ్లికి ముందు వేరే వారితో గనక సంబంధం ఉంటే, పెండ్లికి ముందు వేరే ఒక వ్యక్తితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉండి, తమ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కారణంగానో, బలవంతం కారణంగానో, కులం కారణంగానో ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి చేసే ఫస్ట్ పని ఏంటంటే మొదటి వారం 2 వారాల్లో వీడు పనికిరాడని చెప్తుంది. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. అవును, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇలాంటి కేసులు నేను దాదాపు 200 పైన చూశాను. 200కు పైగా చూసాను. ఆ అమ్మాయి ఫస్ట్ ఏం చెప్తుందంటే వీడు పనికిరాడు, అందుకే నేను పోవట్లేదని చెప్తుంది. సో ఇది అబ్బాయి వైపు నుంచే కాదు, అమ్మాయి వైపు నుంచి సమస్య ఉంది. అమ్మాయి మనం ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ బట్టే ఆలోచించాలి. కరెక్ట్, 100% కరెక్ట్. సో ఆ సిచ్యువేషన్లో ఆ అబ్బాయిని లేదురా నిన్ను దేవుడు పెళ్లి చేశాడు, నువ్వు ఉండాలి అని నేను చెప్తే నేను మూర్ఖుడిని అవుతాను. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్నాడు పనికిరాడు రా బాబు అంటే, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ అంటున్నాడు బ్రహ్మాండంగా పనికి వస్తాడు, ఇదిగో సర్టిఫికేట్, లేడు పనికిరాడు నేను చెప్తున్నాను కదా అంటది ఆ అమ్మాయి. అది ఒప్పుకోకూడదు. సో ఇట్ ఈస్ బేసికలీ ఎ లై. స్త్రీకి వెనక నిలబడినటువంటి అనేకమైన చట్టాలు, స్త్రీని బలపరిచేటటువంటి చట్టాలను ఉపయోగించుకుని పురుషుని ఈ సిచ్యువేషన్ అయితే మనం అబ్బాయి సైడ్ వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. స్త్రీని ఎలాగైతే బలపరచాలో అలాగే పౌలు చేసింది అదే. ఆ 2 సిచ్యువేషన్స్లో, తిమోతి అయినా కొరింథీలో అయినా పౌలు చేసింది అదే. ఒకవైపు స్త్రీని హెచ్చిస్తూనే, ఇంకొక వైపు ఏ స్త్రీ అయితే పురుషుని పైన అజమాయిషి చేయాలని, లేకపోతే ఉన్న చట్టాలను ఉపయోగించుకొని పురుషుణ్ణి తొక్కేయాలని ఆలోచిస్తుందో ఆ స్త్రీని నువ్వు మాట్లాడదన్నాడు. రైట్. పేరు రాయలేదు. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరో పేరు రాయకుండా అడిగారు. సో ఏదైనా మీకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను అన్న, నేను చెప్పిన దాన్ని బట్టి. రైట్. ఈ ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. రొట్టె ద్రాక్షారసం తీసుకునే టైము, ప్రభు బల్లాలో చేయముంచే టైంలో ఒకవేళ స్త్రీ కనుక మెన్స్ట్రుయేషన్లో ఉంటే ఆ టైంలో ఆమె పాల్గొనవచ్చా? ఆర్ బైబిల్ ముట్టుకోవచ్చా, ప్రేయర్ చేయొచ్చా, ప్రార్థన చేసుకోవచ్చా, దేవుని సన్నిధికి వెళ్ళొచ్చా? ఒకే క్వశ్చన్లో మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను. నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఒక 100 సార్లు చెప్పుంటా, ఇంకా ఎక్కువ చెప్పుంటా. కానీ నాకు బాధ ఏంటంటే అసలు అదేదో ఉంది చూడండి, ఒక డైలాగ్, ఎవర్రా మీరంతా
ఎక్కడి నుంచి వచ్చారు ఆ టైప్ అయిపోయింది. ఇది ఒక ప్రశ్న. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు నేను లేవురా నాయన. మన పుట్టుకే లేదు, మన పుట్టుకే లేదు. దాన్నే స్త్రీ ధర్మ ప్రారంభము. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే యేసు ప్రభు పుట్టడు. ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు లేవు, నేను లేవు, ఆ క్వశ్చన్ లేదు. అయితే ఇక్కడ నాకున్న బాధ ఏంటంటే ఈ ప్రశ్న పురుషుడికి ఎవరికి రాదు, స్త్రీలకే వస్తాయి. అంటే వాళ్ళని అలా చెప్పాక పాస్టర్స్ మోటివేట్ చేయడం వల్ల వాళ్ళని ట్యూన్ చేసేసారు. పాపం వాళ్ళదే తప్పు కాదు. నేను ఎప్పుడు అలాంటి సర్మన్ వినలేదు బ్రదర్. వాళ్ళని చెప్పారా? ట్యూన్ చేశారు. అలా చెప్పారా? నువ్వు బైబిల్ ముట్టుకోరాదని, నువ్వు రాకూడదని కూర్చొని బైబిల్ ముట్టుకోవద్దా అన్నారు. ఒకటన్నా ఇక్కడ ఒక మాట, దానికి రిఫరెన్స్ ని ఆధారం చేసుకుని కూడా చెప్తారు. లేవికాండం 12వ అధ్యాయంలో, నెక్స్ట్ లేవికాండం 15వ అధ్యాయంలో స్త్రీ శరీరం మందు స్రావం ఉన్న ఎడల ఆమె ఏది ముట్టుకున్నా అపవిత్రమగును అంటాడు కదా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ అప్లై చేసుకుని ఇప్పుడు దానికి మాట్లాడారు. అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. అదే సార్, అది దాని గురించి ఏమంటారు మీరు చెప్పండి. అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. స్త్రీకి స్రావం ఉన్నప్పుడు ఆమె ఎందుకు ముట్టుకోవద్దంటారంటే ఆమె అప్పుడు బలహీనంగా ఉంటుంది, లేకపోతే ఆమెలో ఉన్న జీవమును మెల్లిమెల్లిగా రక్తమును జీవముతో పోల్చారు కాబట్టి జీవము యొక్క స్రావము జరుగుతుంది. ఆమెకు పని చెప్పద్దు, ఆమెను రెస్ట్ ఇవ్వండి, ఆమెకు వేరు వేరు సామాజిక కార్యకలాపాలలో చోటక్కర్లేదు అని చెప్పారే కానీ ముట్టుకుంటే ఇదైపోద్ది, పట్టుకుంటే పట్టుచీర ఏం చెప్పలేదు. అదంతా లేదు. బ్రహ్మాండంగా దేవుని బల్లలో చేయి వేయండి, బ్రహ్మాండంగా ప్రార్థన చేయండి, బ్రహ్మాండంగా బైబిల్ చదవండి. మీరు మీ శరీర సౌష్ఠవాన్ని దేవుడే నిర్మించాడు. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నారు. మీలో ఉన్నటువంటి స్త్రీ ధర్మము దేవుడే అమర్చాడు. ఆ దేవుని అమరిక ఎలా అపవిత్రమవుతుంది? అపవిత్రం కాదు. అది ఆ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మము చాలా శ్రేష్టమైన ధర్మం. ఒక్కొక్కసారి అంటే నేను నా భార్య మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం. ఇట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. అది చాలా, దాన్ని ఏమంటారు, శ్రేష్టమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కారణంగానే హవ్వ అయ్యింది. అంటే జీవమిచ్చు, జీవమున్న ప్రతిదానికి తల్లి అయ్యింది. అది లేకపోతే తల్లి ఎలా అవుతుంది? రెండో పురుషుడు అవుతాడు. ఏం లాభం? ఏం లాభం లేదు. అది కాదు. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ ప్రార్థించవచ్చు, ఆరాధన చెయ్యొచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ దేవుని బల్లలో పాల్గొనవచ్చు, కలిసి భోంచేయచ్చు. మన దేవుడు అయ్యప్ప స్వామి కాదు. రైట్. ఆన్సర్ వచ్చిందా? ఇంకొక పాయింట్ ఏంటంటే స్త్రీలు ఆ టైంలో కొంచెం వీక్గా ఉంటారు. వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి పురుషులకు అర్థం కావు. సో దానివల్ల కూడా కొన్ని రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చేయమని చెప్పి ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళు అంటే ఇప్పుడంటే ప్యాడ్స్ ఉన్నాయి. అంటే మీరు లేవికాండం గురించి చెప్తున్నారు. ఇప్పుడంటే ప్యాడ్స్ ఉన్నాయి. పూర్వకాలంలో వాళ్ళకి ప్యాడ్స్ అవి అందుబాటులో లేవు. సో క్లాత్ ఉపయోగించుకునేవారని తెలుసు. సో వాటిని బ్యాక్టీరియా రావచ్చు, ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, పిల్లలు ఎవరైనా దగ్గరకు వస్తుంటే ఇబ్బంది అవ్వచ్చు అనే కారణంగా కొంచెం మీరు సెపరేట్గా ఉండండి, వాళ్ళని ఎవరు ముట్టుకోకండి, వాళ్ళ దగ్గరికి పోకండి అని చెప్పిన పెద్దలు అలాంటివి ఏమైనా పెట్టుండొచ్చు పూర్వం. సో దాన్ని మీరు ఇంత పెద్ద అంటే ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు అంతా దానికి చాలా రెమెడీస్ వచ్చేసాయి, చాలా వెసులుబాటు వచ్చేసింది, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చేసాయి. అంత ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు కూడా చాలా చాలా దాన్ని ఏమంటారు, హైజీనిక్గా ఉండేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. సో అలాంటప్పుడు వాళ్ళు హ్యాపీగా ప్రజల్లో తిరగవచ్చు, చూడవచ్చు. టీవీలో యాడ్స్ కూడా దానికి సంబంధించిన వస్తున్నాయి, ఈ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా. కొన్ని నాకు తెలిసి కొన్ని సినిమాలు కూడా తీశారనుకుంటా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలాంటి వాటిని. అయితే హైజీన్ అండ్ క్లాత్ గురించి మాట్లాడదాము. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 2 minutes. పాత రోజుల్లో కొన్ని సంస్కృతుల్లో ఊరికి బయట మొత్తం గ్రామానికి కూడా
ఒక గుడిసె లాంటిది కట్టేవారు. కట్టి కింద ఇసుక పోసేవారు. ఇసుక పోసి స్త్రీకి ఆ 3 దినాలు లేకపోతే 4 దినాలు లేకపోతే 5 దినాలు అయిపోయేంత వరకు కూడా అందులోనే కూర్చోబెట్టేవాళ్ళు. అమానుషంగా ప్రవర్తించారు స్త్రీలతో. మూఢనమ్మకం. భయంకరమైనటువంటి సామాజిక రుగ్మతలు ఇవి. అవి మాత్రమే కాదు, స్త్రీ ఆ రోజుల్లో వాడినటువంటి బట్టల కారణంగా, ఆమె వాడినటువంటి తను వాడినటువంటి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క బట్టల కారణంగా ఆమెను నీచంగా చూశారు. అలా కాదు, అలా చేయకూడదు. బైబిల్ గ్రంథం అలా చేయమని చెప్పదు. లేవియాకాండం కూడా అలా చేయమని చెప్పదు. లేవియాకాండము మరియు నంబర్స్, మీరు సంఖ్యాకాండం తీసుకుంటున్నారు, అందులో ఉన్న రెండు కాంటెక్స్ట్లలో కూడా అలా చెప్పదు. మోషే అలా ఎప్పుడు ఆజ్ఞాపించలేదు, బైబిల్లో ఉన్న దేవుడు అలా ఆజ్ఞాపించలేదు. మీరు ముట్టుకోవటం వల్ల అపవిత్రమైపోతారు అని చెప్పటానికి గల కారణము మీ మెన్స్ట్రువల్ సైకిల్ కాదు. మీ మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చేటటువంటి రక్తము జీవమునకు ప్రాణమునకు ప్రతీక కాబట్టి మాత్రమే మిమ్మల్ని అలా చూశారు, కానీ ఇంకేది కాదు. సో హైజీన్ అండ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రభు రాశాడు అనేది నాకు తెలియదు. కానీ ప్రభు తప్పకుండా చెప్పింది ఏమిటి అని అంటే, యు ఆర్ ఏ స్పెషల్ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీని తాకిందిగా. మరి ఆ ప్రభు దాన్ని అబ్జెక్ట్ చేయలేదుగా, అనలేదుగా. అంత మాత్రమే కాదు, చనిపోయిన వ్యక్తిని తాకాడు. చనిపోయిన వ్యక్తిని తాకి తలి తాకుమి బయటికి రా అన్నాడు. చనిపోయిన వ్యక్తిని, లాజరును బయటికి రా అన్నాడు. అంటే ఏదైతే యూదులు నేను ముట్టను, నేను తాకను, అన్నారో ఈయన దాన్ని దగ్గరుండి మరి ఆలింగనం చేసుకున్నాడు. సో ప్రభువు వీటిని తునాతునకలు చేశాడు. ఇప్పుడు వచ్చి మనం మళ్ళా నేను 3 రోజులు 4 రోజులు నేను తాకను, నేను యూదులు ఏవైతే మూఢ విశ్వాసాలు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు, సో ఇలాంటి ఏవైతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనుకో, వాటన్నిటిని నేను పటాపంచలు చేసి కరెక్ట్ ఏకీభవించలేదు అసలు వాళ్ళతో. ఎందుకు అని అంటే ఆ ఆజ్ఞ వెనక ఉన్న నియమం వేరు, వీళ్ళు దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి వేరు. అందుకే వాళ్ళు ఇంకా ఎక్కువ ద్వేషించారు యేసు. కరెక్ట్. సిలువుకి వెళ్ళేంత వరకు కూడా ఆయన అంత ద్వేషం పెంచుకుని పళ్ళు కొరికారని రాయబడి. కరెక్ట్. అంత పళ్ళు కొరికేంతగా ఉన్నారంటే వాళ్ళ ఆచారాలని, వాళ్ళ మానవ కల్పిత సిద్ధాంతాలని, పద్ధతుల్ని